హాయ్ అండి, నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో మీ అందరి కోసం మెంతుకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసి మరో 5 నిమిషాలు అయితే వేగనించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. 2 నుంచి 3 నిమిషాలు అయితే వేగనిద్దాం. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయి ఈ మెంతి ఆకుని నీటిలో వేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మెంతి ఆకు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇందులో వాటర్ వేయకుండా అలానే వేగనివ్వాలి. చిన్న మంటపై దగ్గరుండి వేయించుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా కలపండి. ఆకు లేతగా ఉండడం వల్ల తొందరగా వేగిపోతుంది. మెంతుకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. మెంతి ఆకులలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. మెంతుకూర సీక్రెట్స్ తెలిస్తే అస్సలు వదలరండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడుతుందండి. ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ బరువు పెరుగుతున్నారు, కానీ తగ్గడమే సమస్య అవుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే మీ డైట్లో ఖచ్చితంగా మెంతికూర ఉండేలా చూసుకోండి. ఈ ఆకు వేడి చేసి కొవ్వును కరిగిస్తుంది. ఈ మెంతికూర షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం మెంతు ఆకుని నానబెట్టి గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా చేస్తుంది. స్త్రీలలో నెలసరి సమస్యలను తగ్గిస్తుంది. తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలను దృఢపరుస్తుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే వారికి ఈ మెంతుకూర చాలా బాగా ఉపయోగం. మెంతులని పేస్ట్ లా చేసి తలకు పెట్టుకుంటాం. మన బాడీలో ఉన్న వేడంతా లాగుతుంది. అలాగే మెంతుకూర కూడా జుట్టుకి లోపల నుండి మేలు చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడంలో ఈ మెంతాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంత ఆరోగ్యం ఉన్న మెంతుకూర వారానికి 2 సార్లైనా చేసుకుందాం. చిన్నగా ఉండే ఈ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మెంతి ఆకు టమాటో కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకుని వేడిగా తింటే ఆ రుచే వేరబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.